చాప్టర్ 1. హైదరాబాద్ నగరం. రాత్రి 9 గంటలు. భవంతుల్లో లైట్లు ఇంకా వెలిగే ఉన్నాయి. ఐటీ ఉద్యోగులలో ఒక చిన్న కథ ఆరంభమవుతోంది. మేఘన తన ల్యాప్టాప్ ముందు కూర్చుని చివరి మెయిల్ పంపించేందుకు సిద్ధమవుతోంది. ఆఫీస్ వర్క్ పూర్తయిన తర్వాత కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్న ప్రాజెక్ట్ డెడ్లైన్ వల్ల మళ్ళీ లాగిన్ అవ్వాల్సిన పరిస్థితి. అయితే ఆమె మొబైల్ మెసేజ్ టోన్ వినిపించింది. చూసిన వెంటనే చిన్న చిరునవ్వు చిందించింది. ఏమిటి ఈ టైంలో అనుకుంటూ మెసేజ్ ఓపెన్ చేసింది. కేఫ్ వద్ద కలుద్దామా? మెసేజ్ పంపింది స్నేహ, ఆమె బెస్ట్ ఫ్రెండ్. ఆఫీస్లో ప్రెషర్ తగ్గించుకోవాలంటే ఫ్రెండ్స్తో గడిపే కాసేపు ఎంతో అవసరం. కానీ రాత్రి 9 అయ్యింది కదా, వెళ్ళాలా వద్దా అనుకుంటూ ఫోన్ పట్టుకుని కూర్చుంది. ఇదే సమయంలో ఓ కార్ వేగంగా ఒక కాఫీ షాప్ ముందు ఆగింది. లోపల నుండి కార్తిక్ బయటకు వచ్చాడు. అతని మొహంలో ఆగ్రహం మెరుస్తోంది. ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఇది మామూలు ప్రాజెక్ట్ కాదు. నేను చెప్పినట్టు జరగాలి, లేదంటే డీల్ క్యాన్సిల్ అంటూ గట్టిగా మాట్లాడాడు. కార్తిక్ వ్యాపార రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. కానీ ఇప్పుడు అతనికి ఎదురైన సమస్య వల్ల అతని మూడ్ పూర్తిగా బాగోలేదు. ఆ కేఫ్లోకి అతను అడుగు పెడుతుండగా అదే కేఫ్లోకి వెళ్ళాలా వద్దా అని మేఘన ఇంకా నిర్ణయం తీసుకోకుండా ఉండిపోయింది. వస్తావా లేక మళ్ళీ పనిలో మునిగిపోతావా? స్నేహ నుంచి ఇంకో మెసేజ్ వచ్చింది. మేఘన చిన్నగా నవ్వుకుంది. ఇది పర్సనల్ టైం, వర్క్కి బ్రేక్ అవసరమే అని అనుకుని ఫోన్ బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చేసింది. ఆమె ఇంటికి సమీపంలో ఉన్న బీన్ బ్లిస్ కేఫ్ లోపల అడుగు పెట్టగానే అక్కడ కాస్త గుమ్మరంగా అనిపించింది. సాధారణంగా ఆ కేఫ్ చాలా ప్రశాంతంగా ఉండేది. కానీ ఈరోజు కొంత అలజడి కనిపిస్తోంది. ఓ టేబుల్ వద్ద కూర్చున్న స్నేహ వెంటనే మేఘనను చూసి చేతులు ఊపింది. ఇక్కడే రా, చాలా పొడిగించింది వచ్చేందుకు. మేఘన చుట్టూ చూసుకుంటూ ఇక్కడ ఏమైంది, అంత హడావిడి ఎందుకు అని అడిగింది. అరే, ముందే చెప్పాలి, కార్తిక్ మల్హోత్రా ఇక్కడే ఉన్నాడు. కార్తిక్ మల్హోత్రా? మేఘన భయంగా చూసింది. అతనెవరో తెలీదు, కానీ పేరు మాత్రం చాలాసార్లు విన్నది. అతను గొప్ప బిజినెస్ టైకూన్ అని తెలిసిన విషయమే. స్నేహ మొహం ఆసక్తిగా మారింది. ఆయన ఓ కొత్త ప్రాజెక్టు కోసం మేము పనిచేసే కంపెనీకి వచ్చారు. ఇంతలోనే కాఫీ కప్పును చేతిలో పట్టుకుని కార్తిక్ లోపలికి నడిచాడు. అతని చూపులు చాలా గంభీరంగా ఉన్నాయి. అతను ఎవరి వైపు పెద్దగా చూడకుండా సీట్లో కూర్చున్నాడు. కార్తిక్ మేఘన వైపు చూడలేదు. కానీ మేఘన అతన్ని ఒకసారి గమనించింది. ఇతనేనా అంత గొప్ప బిజినెస్ మ్యాన్ అనుకుంటూ తన కాఫీ ఆర్డర్ చేసేందుకు కౌంటర్కి వెళ్ళింది. మేఘన కౌంటర్ దగ్గర కాఫీ ఆర్డర్ ఇచ్చి వెనుకకు తిరిగింది. టేబుల్ దగ్గరికి వెళ్ళడానికి అడుగులు వేస్తుండగా ఎదురుగా కార్తిక్ నడుచుకుంటూ వచ్చాడు. అతను ఫోన్లో ఏదో ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతున్నాడు. ఆ సమయంలోనే ఓ వెయిటర్ ట్రే పట్టుకుని వేగంగా నడుస్తూ ఒక్కసారిగా అదుపు కోల్పోయాడు. ట్రేలో ఉన్న కాఫీ కప్పులు నేరుగా కార్తిక్ వైపుగా ఎగిరాయి. అయ్యో! అందరూ చూసేలోపే వేడి కాఫీ అతని షర్ట్ పై చిందించింది. కార్తిక్ ఒక్క క్షణం ధైర్యంగా నిలబడ్డాడు. వేడితనం ఒళ్ళు మండించిన తన ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ అతని ముఖం మాత్రం పూర్తిగా మారిపోయింది. అందరూ నిశ్శబ్దంగా ఆయన వైపు చూస్తున్నారు. సారీ సార్, అన్ఇంటెన్షనల్గా జరిగింది, వెయిటర్ భయంతో చెప్పాడు.
కార్తీక్ అతడిని చూస్తూ గట్టిగా శ్వాస తీసుకున్నాడు. అలాంటి పొరపాట్లు జరగకూడదు అని చెప్పి అటు తిరిగాడు. ఈలోపు దగ్గరలో నిలబడిన మేఘ అన్నీ గమనించింది. ఎంత కూల్‌గా రియాక్ట్ అయ్యాడో! నేనైతే అప్పటికే ఫైట్ స్టార్ట్ చేసేదాన్ని అని మౌనంగా అనుకుంది. కార్తీక్ వేగంగా బయటికి వెళ్లేందుకు నడుస్తుండగా అతని కళ్ళు ఒక్కసారిగా మేఘనను గమనించాయి. ఒక క్షణం పాటు ఇద్దరూ ఒకరిని ఒకరు చూశారు. కార్తీక్ తన మూడ్‌లో ఉన్న మేఘన వైపు కొద్దిసేపు చూస్తూనే ఉండిపోయాడు. ఏంటో ఎందుకు అలా చూస్తున్నాడు అని మేఘన తన మనసులో అనుకొని తల తిప్పుకుంది. అతనికి ఎందుకో ఆమె వైపు ఆసక్తి కలిగినట్టు కనిపించింది. కానీ ఆలోచించడానికి ఎక్కువ సమయం లేదు. తన పని ముగిసిందని భావించి కార్తీక్ వెళ్ళాడు. కార్తీక్ వెళ్ళిపోయిన తర్వాత కూడా మేఘన తన మనసులో ఏదో తెలియని గందరగోళంతో కూర్చుంది. ఇదేమిటో ఎందుకింత బిజీ పర్సన్ నన్ను అలా చూశాడు? అయితే ఇదే వారి మధ్య మొదటి అనుకుని పరిచయమని ఆమె ఊహించలేదు. కార్తీక్ కార్లో కూర్చుని తన షర్ట్‌పై పడిన కాఫీని చూసి చిరాకు పడ్డాడు. ఈ రోజంతా బాగోలేదనడానికి ఇదే నిదర్శనం అని తన మనసులో అనుకున్నాడు. అతను ఫోన్ తీసుకొని తన అసిస్టెంట్‌కి కాల్ చేశాడు. రాహుల్, రేపటి నుంచి నా కొత్త ప్రాజెక్ట్ ప్రారంభమవుతుంది. మన కంపెనీకి ఆఫీస్ స్టాఫ్ ఎవరితో పని చేయాలి అనే డీటెయిల్స్ పంపు. సార్, ఇప్పటికే కంపెనీ నుంచి మేం డీటెయిల్స్ పొందాం. మీతో పని చేయబోయే టీంలో కీలకంగా ఉండే వ్యక్తుల వివరాలు పంపిస్తాను. కార్తీక్ తల ఊపాడు. సరే, రేపు ఉదయం 10కి వారి మేనేజర్‌తో మీటింగ్ ఉంది. ఎవరైనా లేట్ అయితే ఆ ప్రాజెక్ట్ నుంచి వాళ్ళను తీసేయమంటా. ఓకే? ఓకే సార్. కార్తీక్ కాల్ కట్ చేసి కారు ముందుకు నడిచేలా సిగ్నల్ ఇచ్చాడు. అతని ఆలోచన మాత్రం మరో విషయం గురించి తిరుగుతోంది. ఆమెని ఎక్కడో చూసినట్టుంది. ఎవరబ్బా? ఆమె అంటే మేఘన. ఇదే సమయంలో మేఘన ఇంటికి చేరుకుంది. తన రూంలోకి వెళ్లి బెడ్‌పై పడుకుని సీలింగ్ వైపు చూస్తూ ఆలోచించసాగింది. ఈరోజు ఏదో కొత్తగా అనిపిస్తోంది. కానీ తన భవిష్యత్తులో కార్తీక్ మల్హోత్రా ఎంతగా ప్రభావం చూపుతున్నాడో ఆమె ఊహించలేకపోయింది. మేఘన గడియారం వైపు చూసింది. ఉదయం 9:30. ఇంకా 30 నిమిషాలలో ఆఫీస్‌లో ఉండాలి. తొందరగా రెడీ అవ్వాలి. ఆమె అలమారాలో నుంచి ఫార్మల్ డ్రెస్ తీసుకొని వేగంగా రెడీ అయ్యింది. కానీ ఇప్పటికీ కార్తీక్ మల్హోత్రా పేరు చెవులో మారుమోగుతూనే ఉంది. కార్తీక్ మల్హోత్రాతో వర్క్ చేయాల్సిన అవసరం రావటం అనుకోని విషయం. కానీ ఓ సీరియస్ బిజినెస్ టైకూన్‌తో పనిచేయటం అంత సులభం కాదు. కాసేపటికి కార్ స్టార్ట్ చేసి ఆఫీస్‌కు బయలుదేరింది. కాన్ఫరెన్స్ హాల్. ఉదయం 10 గంటలు. మేఘన లోపల అడుగుపెట్టినప్పుడు ఇప్పటికే హాల్‌లో చాలా మంది ఉన్నారు. అన్ని చర్చలు సీరియస్‌గా సాగుతున్నాయి. అయితే టేబుల్ చివరన ఉన్న ఖాళీ సీటు మాత్రమే ప్రత్యేకంగా ఉంది. ఆ సమయానికి గది తలుపులు తెరుచుకొని కార్తీక్ మల్హోత్రా లోపల అడుగుపెట్టాడు. ఆఫీస్ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. బ్లాక్ సూట్, స్ట్రాంగ్ పర్సనాలిటీ. అతను ప్రవేశించిన తీరు స్తంభింప చేసేలా ఉంది. మేఘన కళ్ళు పెద్దవిగా చేసుకొని అతని వైపు చూసింది. కానీ కార్తీక్ ఒక్క క్షణం కూడా ఎవరిని గమనించలేదు. అతను తన ఫైల్ ఓపెన్ చేసి లెట్స్ గెట్ స్టార్టెడ్ అని కొంచెం గంభీరమైన స్వరంతో అన్నాడు. కానీ ఓ క్షణం అతని చూపు మేఘనపై ఆగింది. మేఘన గమనించింది. అతని చూపులో ఒకంత ఆలోచన,
గుర్తుపట్టాలనే ప్రయత్నం. అలాగే మేఘనకు కూడా ఇతని తీరే వేరు. ఇంత ఇంపార్టెంట్ మీటింగ్‌లో కూడా నా వైపు ఎందుకు చూశాడు అని అనిపించింది. కార్తీక్ దృష్టిని తిప్పుకొని, ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావాలి. వర్క్ పర్ఫార్మెన్స్ నా ముందు కనిపించాలి. ఎవరు కనీస అటెన్షన్ పెట్టకపోయినా వాళ్లకు ప్రాజెక్ట్‌లో స్థానం ఉండదు. అతని మాటల్లో ఉక్కులాంటి గట్టితనం ఉంది. మేఘన మనసులో ఇంత కఠినమైన వ్యక్తితో ఎలా వర్క్ చేస్తాను అని అనుకుంది. తదుపరి భాగంలో కార్తీక్ మేఘనను ప్రత్యేకంగా ఎందుకు గమనించాడో తెలుస్తుందా? మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.